ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం గల్లీకొకరు మేము స్వామీజీలం అని చెప్పుకుంటున్నారు, గురువులం అని చెప్పుకుంటున్నారు. బాగా వచ్చే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుతున్నారు. మరి అటువంటి వాళ్ళని నమ్మొచ్చంటారా? మనం నమ్మమని ఇప్పుడు మోసం చేసే వాళ్ళని ఎవరన్నా నమ్మమని చెప్పరు కదమ్మా. హ్మ్. మంచి వాళ్ళనే నమ్మమని చెప్తాం. కానీ ఒకటిగా 2 సార్లు మీరు ఆలోచన చేసి ఈ స్వామి మంచివాడా చెడ్డవాడా, ఈ స్వామి మాటలలో నిజం ఉందా లేదా అని మనం గమనించాలి. గమనించి గాని అప్పుడు ఏదైనా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా గల్లీ గల్లీకి ఉన్నారు కానీ వాళ్ళు మంచి వాళ్ళ డ్రెస్ ఏమిటి, వాళ్ళ విధానం ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, చేయగలుగుతారా చేయలేరా అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఆదుర్త అనేది మనకి ప్రతి ఒక్క యాదిచ్చినోడికి ఆదుర్త ఎక్కువ ఉంటుంది. అంటే ఆదుర్త అంటే అర్థమైందా? యాదిచ్చినోడు ఎర్రోడు అంటారు. అంటే నువ్వు వచ్చి ఇక్కడ చూడమంటే అక్కడ చూస్తాడు, ఇంకొక ఆయన వచ్చి ఇక్కడ పోమంటే అక్కడికి పోతాడు, ఇంకొక ఆయన వచ్చి ఆడికి పోమంటే ఆడికి పోతాడు. అంటే అప్పుడు ఎర్రోడు వాడు. ఆ వెర్రితనం లేకుండా మనం 10 నిమిషాలు ఆలోచన చేసి ఏదైనా సరే మనకు అవుతుందా అనేది మీరు నిర్ణయించుకోవాలే తప్ప మేము ఈ గల్లీలో ఉన్నాడు ఆయన మంచివాడు కాదు, ఈ గల్లీలో ఉన్న ఆయన మంచి ఆయన, వాళ్ళిద్దరు మంచివాళ్ళు కాదు, నేను ఒక్కడనే మంచివాడిని అని చెప్పడానికి అది అవకాశం లేదు. కాబట్టి నా దగ్గరకు వచ్చిన భక్తులు ఎవరైనా సరే ఖచ్చితంగా నేను బాగు చేస్తాను, బాగు చేసే పంపిస్తాను. చేస్తాను అని ఒక నిర్ణయం నేను తీసుకుంటే అది చేసేంత వరకు నాది బాధ్యత. ఇప్పుడు చాలా మంది అంటుంటారు గాలి సోకిందంటారు, గ్రహాలు పట్టిందంటారు, దయ్యాలు పట్టాయి అంటారు. అసలు గాలి ఏంటి, గ్రహం ఏంటి, దయ్యాలు పట్టడం ఏంటి అంటే వివిధ రకాలు ఉంటాయి దీంట్లో కూడా. ఉంటాయి. నరదృష్టి అంటారమ్మా. అది సొసైటీలో ప్రతి ఒక్కరికి తెలుసు. నరదృష్టి అనేది ఉంది అని తెలుసు, కానీ అది ఏ విధంగా పడుతుంది అనేది తెలియదు. నరదృష్టి అంటే ఏంటి గురుగారు? నరదృష్టి అంటే మనిషి 2 కళ్ళే. అంటే అర్థమైందా? బ్రహ్మంగారు కూడా చెప్పాడు, పాముకి పంటిలో ఇస్తాం ఎక్కడ ఉంటది? తలలో మాత్రమే ఉంటది, పంటిలో. కోరలతో కొట్టినప్పుడే ఇసం ఎక్కుతుంది. తేలుకి ఎక్కడ ఉంటది? వెనకల కొండిలో ఉంటది. అర్థమైందా? తేలుకు తోకలో ఇస్తాం అన్నాడు. మరి మానవుడిగా ఇప్పుడు మొత్తం సృష్టిని చూసేది, మరి మానవుడికి ఎక్కడ ఉంది ఇష్టం? ఒళ్ళంతా ఇష్టమే, కానీ అది రాదు కదా బయటికి. వస్తుందా? రాదు. కానీ మనం సృష్టిని చూసేది 2 కళ్ళు. ఆ 2 కళ్ళే మనకి ఇష్టం. అంటే అది కుడితే ఇష్టం ఎక్కుతుంది మనిషికి, ఇది కుట్టకుండానే గాలి ప్రభావంతో పడుతుంది ఆపోజిట్ అనేది. అదే నరదృష్టి అనేది. అర్థమైందా? నరదృష్టి పడితే నల్లరాయినా బద్దలైపోద్దంట. దెబ్బ తగిలితే ఒకటే దగ్గర నొప్పి, దృష్టి పడితే ఒళ్ళంతా నొప్పి. అంటే ఒక్కొక్కరు అన్నం తినేటప్పుడు కూడా ఒక్కొక్కడు కన్ను పెట్టి చూశాడు అనుకో, ఆ అన్నం కడుపులో నిలవదు, వాంతులతోని బయటకు వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు వాడు ఒళ్ళంతా మొత్తం నొప్పులు, ఇరుపులు, ఏదో భయంకరంగా ఉంటది. అదే నరదిష్టి అనేది. గాలి కనపడుతుందా? కనపడట్లే. ఈ సృష్టి కూడా కనపడట్లే. ఇదే మనిషికి దృష్టి అనేది. అది అలాగనే మనం తీసేసుకోకుండా ఆ మాత్రం ఈ మాత్రం అదో ఇదో వేసుకొని మనం అట్లే కాలం గడిపామనుకో, అదే నరఘోష. అర్థమైందా? నరదిష్టి పోయి నరఘోషగా మారిపోతుంది. ఆ నరఘోష అలాగనే ఉంటే నరపీడగా మారిపోతుంది. నరపీడ అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు అన్నట్టుగా చేతబడి చేస్తే ఎంత ప్రమాదంగా ఉంటుందో ఆ విధంగా వాళ్ళకి అన్నిట్లో దెబ్బ కొడుతుంది. ఏంట్లో? వ్యాపారంలో దెబ్బ కొడుతుంది. అర్థమైందా? కుటుంబంలో భార్య భర్తలలో చికాకులు వస్తాయి, గొడవలు వస్తాయి. పిల్లలు సక్రమంగా ఉండరు, మంచిగా చదువుకోరు. అర్థమైందా? పంటలు పండించేవాడు పంటలు పండవు. ఏ వ్యాపారం చేసేటోడైనా గొప్పగా ఉండడు. ఒకవేళ గవర్నమెంట్ డ్యూటీ చేసే వాళ్ళు కూడా, గవర్నమెంట్ దగ్గర నుంచి జీతం తీసుకునే వాళ్ళు కూడా జీతం తీసుకుంటారే కానీ మనశ్శాంతిగా ఉండరు. వాళ్ళకి ఏదో ఒక సమస్య వస్తుంటది. రాజకీయ నాయకులైనా సరే వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా కూడా ఆ టయానికి అది అడ్డుపడుతుంటది. కాబట్టి దాంట్లో దెబ్బ కొడుతుంది. సినిమా యాక్టర్లు అయినా సరే వాళ్ళు సినిమాలు తీసి ఎంత గొప్ప హీరో అయినా సరే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంటది. ఆ వచ్చినప్పుడు ఉన్నోళ్ళు కాబట్టి నెట్టుకొని వెళ్ళిపోతారు, బయట ఎవరికి చెప్పుకోరు. లేనివాడు ఎమ్మటే 5 నిమిషాల్లో బయటపడిపోతాడు. మరి ఆ దిష్టి తగిలినప్పుడు ఎలా విరుగుడు అంటే ఇంతకుముందు పెద్దల కాలంలో దిష్టి తగిలింది అని వాడు తెలియగానే పెద్దలు ఏం చేసేవాళ్ళు, గబాల నిండుకుండా అన్నం తీసేటోళ్ళు 3 ముద్దలు చేసేటోళ్ళు పిసికి. ఒకటి నల్ల ముద్ద, ఒకటి ఎర్ర ముద్ద, ఒకటి పచ్చ ముద్ద, లేదంటే ఒకటి నల్ల ముద్ద, ఒకటి ఎర్ర ముద్ద, ఒకటి తెల్ల ముద్ద, అట్లా 3 ముద్దలుగా తీసి వాడి మీదకి వెళ్ళి పెద్దోళ్ళు ఎడం చేపెట్టి దిగదూడ్చి అవి తీసి మళ్ళీ పారేసేటోళ్ళు. అంటే ఎమ్మటే అప్పుడు దృష్టి తగ్గుతుంది. కొంతమంది ఏం చేసేటోళ్ళు, ఇన్ని పల్లెంలో ఇంత పసుపు వేసి, ఇంత ఉప్పు వేసి, ఇంత కుంకుమ వేస్తే ఎర్ర నీళ్ళు అయిపోతాయి. ఆ నీళ్ళలో కర్పూరం వెలిగించి దిష్టి తీసి బయట తీసిపోయి పారేసేటోళ్ళు. కొంతమంది అర్జెంటు లేదు అని అంటే ఇంత ఉప్పు మిరపకాయ తీసుకొని, ఇంత ఎంటికల తుక్కు తీసుకొని ఆడి మీదకి దిగదూడ్చి ఆడ బారింగోవాలి. పిల్లలైనా పెద్దలైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అప్పుడు ఇమీడియట్గా ఆ దృష్టి అనేది తగ్గేది. లేదు కొంతమంది అప్పట్లో దృష్టి మంత్రాలన్నీ ఉండేవి సింపుల్గా. అవి నిలబెట్టి మనిషిని 5 నిమిషాల్లో దృష్టి టికరగానే ఆ మంత్రం చదివితే ఆ దృష్టి ఎమ్మటే తొలగిపోయేది. ఇప్పుడు ఏడున్నాయమ్మా అవన్నీ? ఇప్పుడు లేవు కాబట్టి
అది అలాగనే పాకిపోతుంది, వాళ్ళకి ఇక పెరిగిపోతుంది. పెరిగినప్పుడు ఏమవుతుంది, అనర్థాలు జరుగుతుంటాయి. వాళ్ళు ఏ దేవుడు పూజ చేసినా దృష్టికి ఆ దేవుడు వరం అనేది పక్కకుంటుంది, ఈ దృష్టి అనేది పెరిగిపోతుంది. అప్పుడు మన చేతిలో డబ్బులు నిలవక కానీ, మనం చేసే వ్యాపారం అభివృద్ధి లేక కానీ ఇబ్బందులు పడుతుంటాం. అందుకని ఆ నరదృష్టి తీరవడానికి ఇప్పుడు మా దగ్గరకు వస్తే దానికి నేను కొన్ని యంత్రాలను ఉంటాయి, కొన్ని కట్లను ఉంటాయి, దాన్ని తొలగించే పనులు మన దగ్గర ఉంటాయి. అవి తొలగించేసి వాళ్ళకి ఇచ్చే వస్తువులు వాళ్ళకి ఇస్తే అవి తీసిపోయి మళ్ళీ వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే అప్పుడు మనలా నరదిష్టి అనేది పడదు, ఆ నరపీడ అనేది మనల్ని పీడించదు. అర్థమైందా? ఆ నరఘోష అనేది మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళు బాగుంటారు. అలా ఉంటాయి కొన్ని శాతపడి చేసినవి ఉంటాయి. అంటే నరదిష్టి లాగానే శాతపడి చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ముందు చెప్పాను కదా, అట్లా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు అవి పోదు. ఎందుకంటే ఒక మనిషి నచ్చక ఒక అసూయతతోని ఒక చెడు ఉద్దేశంతోని చెడిపోవాలి అని ఒక దురాలోచనతో చేస్తాడు కాబట్టి, అది మనం చేసింది కాబట్టి అది మళ్ళీ మన మనసులతోనే దాన్ని తీయగలుగుతాం. దేవుళ్ళు వచ్చి తీయరు, కానీ ఆ దేవుళ్ళే మనకు మార్గం చూపిస్తారు, మన దగ్గరకు రావాల్సి వస్తుంది. వచ్చినప్పుడు ఆ ఆరోగ్యంలో ఉన్న సమస్యల్ని మనం తీసి దానికి బంధం చేసి కట్టుగట్టి దాన్ని అష్టదిబ్బందన అనేది వాళ్ళ ఇంటికి చేస్తే అప్పుడు వాళ్ళకి రక్షణగా ఉంటుంది. ఆ ఒక్క అష్టదిబ్బందనే ఇప్పుడు నేను పూర్తిగా చేస్తున్నాను. అష్టదిగ్బంధనం అంటే? అష్టదిబ్బందన అంటే అమ్మ ఇంతకుముందు చెప్పాను, చాలా వీడియోలో చెప్పాను, మళ్ళీ అదే చెప్పాల్సి వస్తుంది. కాకపోతే భక్తులు చూసేవాళ్ళు ఏంటి ఈయన అదే చెబుతున్నాడు అనుకుంటారేమో, కానీ అది వాళ్ళకి రక్షణ. వాళ్ళకి ఇంటికి ఒక్కొక్క ఇంటికి రక్షణ అంటే దేవుడు నేరు వచ్చి నిలబడడు, ఏ అష్టబంధన నిలబడుతుంది వాళ్ళ ఇంటికి. అర్థమైందమ్మా? అష్టబంధన అంటే చాలా గొప్పది. ఆ కాలం రాజులు రాజకోట రాజు దెబ్బతిన్నంటే ఏంటి, రాజ్యం బాగలేనప్పుడు, ఆయనకి సమస్యలు వచ్చి పడ్డప్పుడు, అప్పుడు ఆ రాజుల దగ్గర ఉన్న సిద్ధాంతులు అనేవాళ్ళు 4 బిందెలు, ఇలాంటి బిందెలు, ఎండి బిందె కానీ, రాగి బిందె కానీ, ఇత్తడి బిందె కానీ తీసుకొచ్చి దాంట్లో కొన్ని యంత్రాలు ఉంటాయి, అష్టబంధన యంత్రాలు. అర్థమైందమ్మా? కట్టు యంత్రాలని దాన్ని చాతబడి ఆ యంత్రాలు కొన్ని రాసి వాళ్ళు చెక్కించి దాంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి, పంచలోహాలు, అర్థమైందా, నవరత్నాలు, ఇట్లా కొన్ని పునుగు, జవాయి, కస్తూరి, ఇలమూరి, పెడమూరి, ముత్యపు శంకు, గోమతి చక్రాలు, అర్థమైందమ్మా, తెల్ల జిల్లేడి, పునుగు, జవాయి, కస్తూరి. గోరోజనం అనేది చాలా గొప్పది. గోరోజనం అనేది చాలా కాస్ట్. గోరోజనం అనేది అది పవర్ అనేది ఇప్పుడు ఒక అంజనమే పెట్టాను అనుకోండి, నేను ఈ అంజనంలో పక్కాగా గోరోజనం కావాలి. అది ఉంటే ఒక పవర్ అనేది నాకు దానంతగా అదే పెరిగిపోతుంటది. నువ్వు నమ్మకుండా నా దగ్గరకు వచ్చినా కూడా నువ్వు ఖచ్చితంగా నమ్మాల్సి వస్తుంది అన్నమాట. అంజనం అంటే అలాంటి పవర్. అలాంటి అంజనాలు తయారు చేయడానికి కానీ, ఇలాంటి అష్టబంధనానికి కానీ కొన్ని గోరోజనం అనేది మనకు అవసరపడుతుంది. అది కొన్ని దుక్కులు దొరుకుతుంది మార్కెట్లో, ఎక్కడంటే అక్కడ దొరకదు. అది దాన్ని సాధించిన వాళ్ళ దగ్గరనే దొరుకుతుంది. దాన్ని నాజుకు పట్టుకొని మనం తెచ్చుకోవాల్సి వస్తుంది, చాలా కాస్ట్ ఉంటుంది అది. అలాంటిది కానీ. అర్థమైందమ్మా? ఇక తర్వాత కొన్ని వస్తువులు ఉంటాయి, ఇవన్నీ తీసుకొచ్చి మొత్తం సమకూర్చి ఈ బిందెలో పెట్టేసి దీనికి దారంతో మనం కట్టుకట్టి బందోబస్తు చేసి దానికి కంకణం కట్టి 3 రోజులు పూజలో పెట్టి పూజ చేసి ఎవరికి వాళ్ళు ఆ ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఆ ఖర్చు అమౌంట్ పెట్టుకోగలిగితే వాళ్ళకి చేసి తయారు చేసి ఇస్తాం. ఇంట్లో కొన్ని వస్తువులు ఇస్తాం. అది సొంత ఇల్లు ఉన్న వాళ్ళైతే చుట్టూ 4 మూలల 4 కొన్ని పూర్తి చేస్తారు. ఇక సొంత ఇల్లు లేని వాళ్ళు బాడిగిళ్ళు అయితే పైన 4 మూలకు 4 ఎర్రటగుడ్డలో మూట కట్టి పైన 4 మూలకు 4 పెట్టుకోవాలి. 4 కలశాలు వస్తాయి, యంత్రాలు వస్తాయి. దాంట్లో కొన్ని ఈ ప్రయోగాలు లేకుండా కొన్ని ఎటుపోయినా కూడా గాలి ధూళి తగలకుండా కొన్ని యంత్రాలు రాసి తాయితరాలు వేసిస్తాం, అవి ఇస్తాం. అట్లా ఒక సెట్, అది దానికి సంబంధించిన ఒక సెట్ ఉంటుంది. ఆ సెట్ మొత్తం వాళ్ళకి పక్కాగా తయారు చేసి ఇస్తే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ తరం వరకు పనికొస్తుంది. వాళ్ళ బిడ్డలకు కానీ, వాళ్ళ కుటుంబానికి కానీ, వాళ్ళ ఇంటికి కానీ, వాళ్ళ వ్యాపారానికి కానీ, వాళ్ళ ఆరోగ్యానికి కానీ అన్నిటికీ పనిచేస్తుంది. ఆ అష్టదిబ్బందన పక్కా అవసరం. అందుకనే నేను ఇప్పుడు ఎక్కువ శాతం అదే చేస్తున్నా. ఒక బిడ్డలు పుట్టలేదు అని అంటే ఇంట్లో ఏదో దోషాలు ఉంటాయి, వాళ్ళకి ఏదో దోషాలు ఉంటాయి. ఆ దోషాలు తీరాలి అంటే దానికి బంధన అవసరం. తర్వాత ఒక ఇంట్లో పెళ్లిళ్ళు కావట్లే పిల్లలకి అంటే ఆ ఇంట్లో ఏదో వాస్తు ప్రాబ్లం ఉంటుంది, కాబట్టి ఆ వాస్తు గ్రహాల వల్ల వాళ్ళకి పెళ్లిళ్ళు కావు, వాళ్ళ వంశం పెరగదు. దానికి అష్టదిబ్బందన అవసరం. లేదా ప్రాపర్టీ అమ్ముడు పోవట్లే, అది అమ్ముడు పోవాలంటే దానికి ఒక అష్టదిబ్బందన అవసరం. అదే ఒక వ్యాపారంలో అభివృద్ధి లేదు, మనకు లక్ష్మి రావట్లేదు, లక్ష్మి రావాలన్నా వ్యాపారం అభివృద్ధి కావాలన్నా దానికి అష్టదిబ్బందన అవసరం. అట్లా 360 వ్యాధులకి ఒకటే మందు అన్నట్టుగా ఈ 360 సమస్యలకి, ప్రాబ్లాలకి ఈ ఒక్క అష్టదిబ్బందన అనేది ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఎవరెవరో చేస్తానంటారు, వాళ్ళకి తెలిసినట్టుగా వాళ్ళు చేస్తానంటారు. కొంతమంది యంత్రాలు చేస్తారు, కొంతమంది ఇది అంటారు, కొంతమంది ఇది అష్టబంధన అంటారు, కొంతమంది ఇది అష్టబంధన అంటారు. అది అలా ఉండదు. ఆ రోజు రాజుల కాలంలో ఏ విధంగా చేశారో అష్టదిబ్బందన ఆ విధంగా నేను చేసి ఇవ్వగలుగుతా. అదే దానికి కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చి దాన్ని పూజలో పెట్టి బందోబస్తు చేసి దాని యంత్రాలు పెట్టి, ఏదో ప్రింటింగ్ యంత్రాలు అంటారు అంగడిలో
అవును. అమ్మేవి. ఉమ్. అవి కాదు, మనం సొంతంగా రాసుకోవాలి. ఆ రాసిన యంత్రానికి పవర్ ఉంటుంది, అంతేగాని ప్రింట్ యంత్రం కాదు. ఆ యంత్రాలు తీసుకొచ్చి దాన్ని రాసి దాన్ని బందోబస్తు చేసి ఇస్తాను. అట్లని కొట్లో తెచ్చే యంత్రాలు మంచివి కావని అంటే వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళ మహిమోళ్ళు అని నేను అనను. వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళ భగవంతులకు వాళ్ళకే తెలుసు, పోయిన వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు. అంతేగాని మనం ఎవరిని చెడ్డోళ్ళు అని అనం. సృష్టిలో ఉండోళ్ళంతా మంచోళ్ళే అనుకుంటా. అర్థమైందమ్మా? మనం ఒకరిని దూషించాల్సిన అవసరం లేదు. చేతబడి చేసేటోడు కూడా చెడ్డవాడే అని అంటాం, కానీ వాడు ఆ సృష్టికి ఆ భగవంతుడు వాడి నోటుకుంటే వాడి చేతి కూడా చేపిస్తాడు కాబట్టి వాడిని కూడా మనం చెడ్డోడు అనాల్సిన అవసరం లేదు. శివాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అన్నట్టు. అంతే కదా, శివుడాజ్ఞ లేని చీమైనా కొట్టదు. ఇప్పుడు వాడికి కూడా ఆ బుద్ధి పుడుతుంది, వాడు ఆ వృత్తి నేర్చుకున్నాడు అని అంటే వాడు కడుపు కోసమే నేర్చుకున్నాడు ఆ వ్యక్తి. అందుకని ఆయన కడుపు కోసం, ఆయన తినడం కోసం ఆయన ఆ వృత్తి నేర్చుకున్నాడు కాబట్టి ఆ వృత్తి ఉపయోగిస్తాడు. కానీ అట్లానే మనం వాళ్ళని దెబ్బతీయాల్సిన అవసరమూ లేదు. మనం ఒకరికి చెడు చేయాల్సిన అవసరం లేదు.